హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేహాస్ హోమ్ ఫ్లేవర్. ఈరోజు మనం సాయంత్రం టీ టైంలోకి ఎంతో ఇన్స్టెంట్గా చాలా క్రంచిగా చేసుకునే ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూద్దాం. అదే క్రిప్సీ ఆనియన్స్ రింగ్స్. రెగ్యులర్గా చేసుకునే ఉల్లిపాయ బజ్జీల కంటే ఇది కొంచెం కొత్తగా పిల్లలకి పెద్దలకి అందరికీ తప్పకుండా నచ్చుతుంది. చూడటానికి రెస్టారెంట్ స్టైల్లో ఉన్న చేసుకోవడం మాత్రం చాలా సింపుల్. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం 2 ఉల్లిపాయల్ని తీసుకున్నాను. ఈ ఉల్లిపాయని 2 వైపులా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కట్ చేసుకొని రౌండ్గా రింగ్ షేప్స్లా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ అనేవి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను విడిపోకుండా ఇలా జాగ్రత్తగా రింగ్స్ లాగా విడదీసి పక్కన పెట్టుకోండి. చూసారా, ఇక్కడ నేను ఆనియన్స్ని ఇలా రింగ్స్ లాగా తీసుకొని జాగ్రత్తగా విడదీసి తీసుకున్నాను. మీరు కూడా ఇలా విడదీసి జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని, తగినంత ఉప్పుని మరియు అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకొని ఈ పొడి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ముందుగానే ఈ పొడి మిశ్రమాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రింగ్స్ని వేసి బాగా కూట్ చేయాలి. దీనివల్ల ఉల్లిపాయల్లో ఉన్న తేమ పోయి తర్వాత మనం వేసే పిండి వీటికి బాగా పట్టి ఉంటుంది. ఇవి రెడీ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిని పెట్టుకున్న తర్వాత ఇందులోనే మనకు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే మంటను పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు మనం మెయిన్ పిండిని రెడీ చేసుకుందాం. దీనికోసం మరొక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల రింగ్స్ చాలాసేపు క్రిప్సీగా ఉంటాయి. ఇందులోనే తగినంత ఉప్పు, కారం, కొంచెం వామ మరియు చిటికెడు బేకింగ్ సోడాను వేసుకోవాలి. వామ వేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అరుగుదలకి కూడా వామ చాలా మంచిది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం రెగ్యులర్గా చేసుకునే బజ్జీ పిండి కంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలి. పిండి పల్చగా ఉంటే ఉల్లిపాయలకు అంటుకోదు కాబట్టి చూసుకుంటూ చిక్కగా కలుపుకోండి. చూశారు కదా, ఇక్కడ పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం డ్రై పౌడర్ కోట్ చేసుకున్న ఆనియన్స్ రింగ్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ చిక్కటి పిండిలో మంచి జాగ్రత్తగా వేడి నూనెలో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్ పెడితే పైన త్వరగా రంగు వచ్చేస్తుంది, కానీ లోపల ఉల్లిపాయ అనేది సరిగా ఉడకదు. 2 వైపులా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచి క్రంచ్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచి కలర్ వచ్చాయో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, మన వేడి క్రిప్సీ ఆనియన్స్ రింగ్స్ రెడీ అయిపోయాయి. వీటిని టమాటో కెచప్తో తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఇక్కడ నాకు ఎంతో క్రంచీగా మరియు చాలా కలర్ఫుల్గా వచ్చాయి. ఇది చేసుకోవడం చాలా ఈజీ, రెస్టారెంట్ స్టైల్లో, కానీ చాలా తక్కువ టైంలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడగానే అందరికీ నోరూరించేలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఎంత సింపుల్ ప్రాసెస్లో ఆనియన్స్ రింగ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఇంట్లో పెద్దలు మరియు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈ బియ్యం పిండి మరియు కార్న్ఫ్లోర్ కాంబినేషన్లో చాలా క్రంచిగా అందరూ ఇష్టపడతారు. ఎలా ఉందో ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.